నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గణపవరంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర. సీఎం జగన్ కి అడుగడుగున అక్కా చెల్లెమ్మల నీరాజనాలు. పలాసలో చంద్రబాబు ప్రజాగళం సభ. మంచం మీద ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతోందని వ్యాఖ్యలు. చంద్రబాబు బరితెగింపు మాటలే ఆయనను రాజకీయ సమాధి చేస్తాయి. మంత్రి మేరుగు నాగార్జున. డామిట్ కథ అడ్డం తిరిగింది. గులకరాయి దాడిపై వర్ల రామయ్య ఎద్దేవా. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా గణపవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి ప్రజలు దారి పొడవున్న అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలతో మమేకమవుతున్న వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. నిడమర్రు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్ యాత్రకు పల్లెలు అడుగడుగున అక్క చెల్లెమ్మల నీరాజనాలు పలికారు. తన కోసం వేచి చూస్తున్న అక్క చెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సు దిగి స్వయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీతారామపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. గణపవరం సెంటర్లో తన కోసం ఎదురు చూస్తున్న జనసందోహానికి సీఎం వైఎస్ జగన్ అభివాదం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. తన ప్రసంగాన్ని సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావనతో ప్రారంభించారు. సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వతంత్ర సమరయోధుడే కాకుండా ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకు రైతు మార్చ్ నిర్వహించిన మహానాయకుడు అని కీర్తించారు. తాను 1978లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌతు లచ్చన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని, ఆయన పట్టుదల తనను ఆకట్టుకునేదని వివరించారు. ఎప్పుడూ విశ్రమించకుండా పేదల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి గౌతు లచ్చన్న అని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉండేవాళ్ళు కనికట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు. జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డుంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం, చూసామంటాం, తలకాయ వస్తాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుందంటాడు, పిల్లని పెట్టేసిందంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడాం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కనికట్టు. మ్యాజిక్, ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట.
ఎవడి ప్రభుత్వమే? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి కదా లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా? తమ్ముళ్ళు తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది, తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర. మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది. ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి. ప్రజా సమస్యలపైన పోరాడు. చంద్రబాబు బరితెగింపు మాటలే ఆయన్ను రాజకీయ సమాధి చేస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరించారు. చంద్రబాబు, నువ్వు రాజకీయాల అహంకార స్వభావంతో ఉండి బరితెగించి మాట్లాడి ఈ రోజు పల్లెల్లోకి వచ్చి ఓట్లు ఎలా అడుగుతావు? ఏ మొహం పెట్టుకొని బీసీ ఎస్సీ కాలనీలకు వెళ్తావు? ఏ మొహం పెట్టుకొని ఈ రాష్ట్రంలో డ్రైవింగ్ వృత్తి చేసుకునే డ్రైవర్లను ఓటు అడగలవు? బీసీలను దళితులను అనరాని మాటలు అని వారిని సందర్భానుసారం చులకనతో ఏహ్యభావంతో చూసిన చంద్రబాబుకు ఓటు అడిగే అర్హత లేదు. వారి ఓట్లపై ఆయనకి ఎలాంటి హక్కు లేదన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. చిన్న కులాలంటే తేలిక స్వభావం అని, చిన్న కులాల వాళ్ళు పైకి ఎదగటానికి అడ్డుగోడ అని, ఇవన్నీ మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. దానిలో అనేకం. అతను రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్వయాన దళితుల్లో, దళిత కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాని మీద ఎక్కడా పశ్చాత్తాపం చెందరా. ఆయన మనస్తత్వం అది. బీసీల తోకలు కత్తిరిస్తా అన్నాడు, బీసీలు జడ్జీలుగా పనికిరారన్నాడు, బీసీలు అంతు చూస్తానన్నాడు. అన్నవాడు నేను తప్పు చేశానే, తప్పని ఎక్కడ అంటల్లా. వాడి స్వభావం అది. ఆయన జీవన విధానంలో ఇవన్నీ మర్చిపోలేని ఘట్టాలు. ఇంకా ఎంత బరితెగించాడంటే, ఈ మధ్యకాలంలో వేలుముద్రల గాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పేద వ్యక్తికి డ్రైవింగ్ చేసుకునే ఉద్యోగం ఇస్తే, టికెట్ ఇస్తే దాన్ని పట్టుకొని టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇచ్చారని, చివరికి కూలి జనం అంట. ఎంత దారుణం, ఎంత అహంభావం. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేది కూలి జనం, నీ సభలకు వచ్చేది డబ్బులున్న జనమా? అంటే ఈ కూలి జనంగానే బ్రతకాలా? కూలి జనం అంటే నీకు తేలిక స్వభావమా? రేపు ఓట్లు మాత్రం వీళ్ళు ఇయ్యాలా? ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవాళ్ళు కూలి జనం అంటే పేదరికంలో ఉన్న ప్రతి వారిని నువ్వు తేలిక చేసి మాట్లాడి రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నావు చంద్రబాబు. తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవిస్తావు. ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని, వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురు తిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ణ రామయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఆడే డ్రామా పూర్తవక ముందే ఎదురు తిరిగి నటులు అబాసులు పాలయ్యారన్నారు. ఒకే రాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవటం ఆశ్చర్యకరమని సెటైర్ విసిరారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రామా, గులకరాయి డ్రామా అడ్డం తిరిగింది. ఎంతగా అడ్డం తిరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా యాక్టర్. గతంలో ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడి ఒక అమాయక దళిత వర్గానికి చెందిన వాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టించాడు. చిన్న కోడికత్తితో భుజం మీద గుచ్చితే అంటున్నాను నేను, పొడిస్తే కాదు, భుజం మీద గుచ్చితే
ఒక అర్భకుడైన దళితుడు 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత మన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరలా ప్లాన్ చేశాడు, ఆయన డ్రామా రచించాడు. కానీ ఆదిలోనే హంసపాదులాగా ఆ డ్రామా పూర్తవకముందే ఎదురు తిరిగింది, అభాసు పాలైంది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో ఇది వైసీపీ ఆడిన డ్రామా, అంత దూరం నుంచి గులకరాయి రావటం ఏంటి, ఈయనకు తగలటం ఏంటి, తగిలిన తర్వాత ఉండు ఇంకొకటి కూడా ఉన్నాడని ఎమ్మెల్యేకి తగలటం ఏంటి, ఆ తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎగిరి ఎటో పోవటం ఏంటి. రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినప్పుడే మామూలుగా రాయి తగిలి ఆయన మీద పడి కిందకు పడాలి, కాలి మీద రాయి ఎగిరి మళ్ళా వెల్లంపల్లిని తగలకూడదు. డ్రామాలో అక్కడ పొరపాటు ఉంది మీ నాటకంలో. మీ రచయిత ఆ రచించింది అతను పరుచూరి, అతను సజ్జల రామకృష్ణారెడ్డి రచించాడా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారి కథ అంశమాది, ఎవరు రచించారో కానీ పట్టు లేదు, కథలో పట్టు లేదు. ఫెయిల్ అయింది మీ కథ. ఒకరాయి ముఖ్యమంత్రితో ఆపితే ఎవరన్నా ఒక 10 మంది నమ్మేవాళ్ళేమో, ముఖ్యమంత్రికి తగిలి ఆగాగు అతన్ని కూడా కొడతానని రాయి ఎగిరి అతన్ని కూడా కొట్టి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిందట, ఎటో వెళ్ళిపోయిందట. ఏమండి, రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతారా? పెట్టారు ఒకసారి, ఒక్క ఛాన్స్ అన్నారు, మీ భ్రమలో పడ్డారు, మాయలో పడ్డారు, అసాధ్యపు వాగ్దానాలు నమ్మారు, ఓటేశారు, ముఖ్యమంత్రిని చేశారు. పదే అదే డ్రామా ఆడకూడదు. అందుకే కథ అడ్డం తిరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకు ఎక్కడ నలుగురు చేరితే రాష్ట్రంలో ఈ రోజున ఇదే ముఖ్యమంత్రి డ్రామా. బలి ఆడాడ్రా కానీ ఫెయిల్ అయ్యాడ్రా, ఇది డ్రామా. నేను ఈ రోజున రానా, ది రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ, ఒక అర్భకుణ్ణి బలి చేయబోతున్నాడు ఆయన. ఒక అర్భకుణ్ణి, ఒక అమాయకుణ్ణి మరలా కోడికత్తి డ్రామాలో ఎలాగా ఆ శ్రీనివాస్ అనేవాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారో, ఈ రోజున రానా గారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పుడేదో ప్రెస్ పెడతా అంటారు 4ంటికి, అందుకే నేను ముందుకు వచ్చాను. రానా గారు తొందరపడకండి. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. లేదు, కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి. ఒక్కసారి దీన్ని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దున్న నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోని వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటికి రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది. అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 20 జూలై 2020లో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు, జూలై 2020 వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి ఏం చెప్తుందంటే, at this time my husband showed me a photo in his mobile. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. The said photo was purported letter written by my father and mentioning therein the name of Prasad driver as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి
లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు, సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు జరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూడలే వినలే, దాని గురించి నాకు ఏమీ తెలియదంటే. వింజమూరు టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలు ఎక్కువయ్యాయి. ఎదురు మాట్లాడిన వాడిని అనగదొక్కుతారు. రాష్ట్రంలో రామరాజ్యం కాదు, రాజారెడ్డి రాజ్యం నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఉదయగిరిలో వైసీపీ జెండా ఎగరటం కష్టమన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా ఎన్నికలు వచ్చాయి. 2014 మే 13వ తేదీన మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మన జగన్ మోసపు రెడ్డి మరో మోసానికి తెరలేపారు. పోయినసారి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కోడికత్తి డ్రామా ఆడి ఒక దళిత యువకుడు సీను అనే యువకుడి జీవితాన్ని నాశనం చేసి 5.5 సంవత్సరాలు జైల్లో ఉండే విధంగా చేశాడు. మరలా వాళ్ళ బాబాయిని వాళ్లే చంపి గొడ్డలతో నరికి చంపి అది రక్తపోటని ముందు, తర్వాత మళ్లీ చంద్రబాబు చంపించాడని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో వేసుకుని ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందాడు. మరలా అదేవిధంగా నిన్న విజయవాడలో ఒక సరికొత్త డ్రామాకి, సరికొత్త ఎలక్షన్లలో ఇంకొక డ్రామాకి తెరలేపాడు. గులకరాయి తగిలింది, నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పి. ఒకటే గుర్తుంచుకోండి, ఒక సీఎం పోయే కాన్వాయ్లో కరెంటు ఆపేసి ఎవరన్నా కాన్వాయ్ని రన్ చేస్తారా? వీఐపీ మూవ్మెంట్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఉండాలి. లేని పరిస్థితుల్లో స్టాండ్ బైగా మన జనరేటర్లు అవి పెట్టుకొని అయినా పెట్టి కరెంట్ ఇస్తారు. అటువంటిది కరెంట్ ఆపి చీకట్లో ఏదో రాయి వచ్చి తగిలిందని చెప్పి దాన్ని సాక్షి పత్రికలో ప్రముఖంగా మన ఈ జగన్ మోసపు రెడ్డిపై దాన్ని ఒక హత్యాయత్నంగా చిత్రీకరించి సాక్షి పత్రికలో వేయటం, దాని ఎంతవరకు సబబో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇటువంటి చిన్న చిన్న వాడు చేసే కుయుక్తులకి, ఈ మోస పనులకి ప్రజలు గాని ఇంకెవరైనా కానీ వీటిని ఆలోచించి వాళ్ళ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే ముందు, ఈ ఓటు వేసే ముందు ఇటువంటి కుయుక్తుల్ని ఎవరు నమ్మొద్దని చెప్పి ఈ కుట్రలో, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి, ఇంకా కూడా ముందు ఈ 30 రోజుల్లో కూడా ఏమేం చేయబోతారో, ఏమేం జరుగుతాయో అన్నీ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా నిశ్చితంగా గమనించి ఆలోచించి ఓటు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే మన కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నాము, అందరూ కూడా ఈ విషయాలని ప్రజలందరి మధ్యలో ఉంచి వాళ్ళు చర్చించుకునే విధంగా చేసి ఈ మోసాలని ప్రజలకి వివరించి చెప్పి అతని మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గం రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి సోమవారం అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అన్ని వర్గాలకు జగన్ అన్యాయం చేశారని సుజనా దుయ్యబట్టారు. మీరా గారు చెప్పినట్లుగా ఇక్కడ సమస్యలు చూసుకుంటా వెళితే దినదినం
దినదినగండం నూరే లాయిష్ లాగా ఉంది ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తే. డ్రైనేజ్ వ్యవహారం కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతో కొంత వెసులుబాటు కలిగింది, కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లోనే సగం అది ఆక్యుపై చేసింది, సగం కాకపోయినా ఒక పావు వంతు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టమ్ డ్రైనేజ్ వేయాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు, ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. ఇది ఈ సందని కాదు, ఆ సందని కాదు. తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ ఏదో చేయించాలి. ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్స్, ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచి లేవు వీళ్ళకంటూ. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ పుడుతుంటేనే హెల్దీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం ఎల్లకాలం బాగుంటుంది. అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మించి ముస్లిం సోదరులకి హజ్ హౌస్ ఒకటి, పిల్లలకి కానీ మామూలుగా అసలు విజయవాడకి పేరు ప్రఖ్యాతులు తెప్పించాలి తగ్గట్టుగా ఒక స్టేడియం కట్టచ్చు. స్కూల్స్, కాలేజెస్ కూడా లేవు ఈ పరిసర ప్రాంతాలకి. స్కూల్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్తో, అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు, ప్రతి ఏరియాని ఒక చిన్న ఏరియా కింద విభజించి సపరేట్ చేసి అక్కడ ఒక స్కూల్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అలాంటి స్కూల్స్ కట్టిస్తే, అంటే డీసెంట్రలైజేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, డీసెంట్రలైజేషన్ హెల్త్ కేర్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చాలా వరకు అవసరం ఉంటాయి. కొండ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా అయితే మెటీరియల్ లిఫ్ట్లు, ర్యాంపులు. ఏదన్నా గనక దురదృష్టవశాత్తు ఏదన్నా గనక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వెళ్ళడానికి లేదు. ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి లేదు. వీటన్నిటికీ కూడా ఇమ్మీడియట్గా నేను ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాను. ఆ ప్రణాళికలకి పెద్ద ప్రణాళిక అవుతుంది డెఫినెట్గా. దానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అడుగుతారు ఎవరన్నా, ప్రత్యర్థులు అడగడానికి అవకాశం ఉంది. ఆ డబ్బు చిన్న రూపాయి లాగా కాకుండా 10 మంది దగ్గరికి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి భారతదేశంలో ఉన్న గొప్ప కంపెనీలు ఎన్నో ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్ తీసుకొచ్చి ప్రతి ఇంచి పశ్చిమ నియోజకవర్గాల్లో బాగా అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తాం. పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువ అద్దె కొంటున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, అది వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు వస్తే ఇళ్ల స్థలాలు పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 70,000 మంది అద్దెకుంటున్నారంటున్నారు మొత్తం నియోజకవర్గం. ఏ డివిజన్లో చూసినా. తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు మీడియా సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట జడ్పీ బాలికలు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల శిక్షణ తరగతులకు సోమవారం ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులను దుర్భుషలాడి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సివిల్ సప్లైస్ ఆర్ఓ డివిఎస్ ఎల్లారావును వెళ్లనీయకుండా ఉపాధ్యాయులు బైఠాయించారు. తమ గౌరవానికి భంగం కలిగేలా నోటీసులు జారీ చేశారని, వాటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మీరు ఎక్కువ పట్టుబట్టలేదు.
అధికారులతో అనధికారులతో ఇస్తున్నాము. పాలకుల మండలంలోని నందమూరి గరువులో ఉన్న ఆంజనేయ స్వామి వారిని మంగళవారం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 18 నుంచి తణుకులో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి వెంకటరమణ తెలిపారు. మంగళవారం తణుకులో ఆయన వివరాలు వెల్లడించారు. 25 వరకు స్వీకరణ సాగుతోందని, 29 లోపు ఉపసంహరణ చేసుకోవచ్చని చెప్పారు. అభ్యర్థితో పాటు 4 మాత్రమే నామినేషన్లు అందజేయడానికి అనుమతి ఉంటుందని చెప్పారు. మిగిలిన వారంతా 100 మీటర్ల బయటే ఉండాలని చెప్పారు. నా పేరు వెంకటరమణ, రిటర్నింగ్ ఆఫీసర్, నెంబర్ 61, తణుకు అసెంబ్లీ నియోజకవర్గం. మనకి భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల ప్రకారం 18వ తారీఖున నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. అలాగే మనకి 18 నుంచి 25 వరకు నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. 26వ తారీఖున వాటి యొక్క పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ని మేము పబ్లిష్ చేస్తాము. 29 వరకు ఉపసంహరణ గడువు. 29న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే రేపు ఎన్నికల్లో పోటీకి నిల్చుంటున్నారో వాళ్ళ తాలూకా లిస్ట్ని 29 మధ్యాహ్నం 3 గంటల తర్వాత పబ్లిష్ చేయబడుతుంది. ఇది ఓవరాల్గా మొత్తం ప్రక్రియ. మనకి 13వ తారీఖున అంటే 13/5 తారీఖున ఎన్నికలు నిర్వహిస్తాం. 4/6 అంటే జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ని అనౌన్స్ చేయబడుతుంది. ఇది ఓవరాల్గా మనకి ఎన్నికల ప్రక్రియ. దీనికి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. మేము ఎన్నికల కొండకారకం, బియ్యాలపేట గ్రామాలలో పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ వైకాపా ప్రభుత్వానికి పరిపాలన చేతకాక షో చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని, ఇటువంటి అబద్ధపు ప్రభుత్వానికి ప్రజలు వారి ఓటుతో బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఎలక్ట్రికల్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి, ధరలు విపరీతంగా పెరుగుతాయి. మనకి భవిష్యత్తు శూన్యం అవుతుంది, అవకాశాలు శూన్యం అవుతాయి. అందుకోసం మనం జాగ్రత్తగా ఆలోచించి మనకి ఉన్న సమస్యల నుంచి బయటపడాలంటే కూటమిని గెలిపించాలి. కూటమిని గెలిపించి మన బాధ్యత అయిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన భవిష్యత్తుని కాపాడుదామని విజ్ఞప్తి చేస్తూ మీరందరూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై జనసేన, జై బీజేపీ, భారత్ మాతా కీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.